బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఒక రివైవల్ స్పీకర్ పుట్టాడు. ఎవరండి? ఒక ఉజ్జీవ ప్రసంగికుడు. ఎవరో చెప్తారా? బైబిల్లో ఈ క్రొత్త నిబంధన స్టార్ట్ అవగానే ఒక ఉజ్జీవ ప్రసంగికుడు బయలుదేరాడు. ఎవరమ్మా? పేతురు, ఇంకా పౌలు, ఇంకా క్రొత్త నిబంధన స్టార్ట్ అవగానే ఎవరండి? బాప్తిజం ఇచ్చు యోహాన్. అతడి యొక్క పరిచయమే ఒక గొప్ప ఉజ్జీవంగా ఉంటుంది. ఒక ఉజ్జీవ ప్రసంగికుడిగా, ఉజ్జీవమైన ప్రవక్తగా అతడు పరిచయం అవుతాడు. ఈరోజు బాప్తిజం ఇచ్చి యోహాను గురించి ధ్యానించాలని దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి సిద్ధపడి మీ యొద్దకు వచ్చాను. ఒకసారి మనం చూద్దాం. బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అతని యొక్క పుట్టుక ఏ విధంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందో ఒకసారి మనం బైబిల్ గ్రంథం తీద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుడు కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. చాలా ఇక్కడ ఈ యోహాను గురించిన పరిచయం మనకు కనబడతా ఉంటుంది. ఈ యోహాను యొక్క తల్లిదండ్రులు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే జకరియా, ఎలిజబెత్. ఈ జకరియా, ఈ ఎలిజబెత్ యోహాను యొక్క తల్లిదండ్రులు. ఈ జకరియా, ఎలిజబెత్ ఎవరు అనంటే దేవుని సేవ చేస్తున్న యాజక కుటుంబం. జకరియా ధూపం వేస్తూ యాజక ధర్మం చేస్తూ ఉండేవాడు. ఎలిజబెత్ జకరియా యొక్క భార్య. వారిద్దరూ అనంట దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి దేవుడి చిత్త ప్రకారంగా జీవిస్తూ యాజక ధర్మము చేస్తూ దేవుడి దృష్టిలో నీతిమంతులుగా వారు పిలువబడ్డారు. అది వారి గురించి మనము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని దృష్టికి వీరు చాలా నీతిగా, యథార్థంగా జీవిస్తూ ఉన్నారు. ప్రజల దృష్టిలో నీతిమంతులు కాదని దేవుని దృష్టిలో నీతిమంతులుగా పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజులలో ప్రజల దృష్టిలో నీతిగా, ప్రజల దృష్టిలో యథార్థవంతులుగా, ప్రజల దృష్టిలో ఏదో పరిశుద్ధులుగా కనబడేటటువంటి వారు ఆ విధంగా ప్రజల దృష్టిలో మంచి పేరు, మంచి విధానాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకంలో చాలా మంది ఉంటారు. కానీ ప్రజల దృష్టిలో మనం పరిశుద్ధులుగా పిలువబడడం కంటే, ప్రజల దృష్టిలో, సమాజం దృష్టిలో మనం నీతిమంతులుగా పిలువబడడం కంటే, దేవుడి దృష్టిలో మనం నీతిమంతులుగా పిలువబడమే అది దేవుడు మెచ్చేటటువంటి గొప్ప ఆత్మీయత. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ ఎలిజబెత్, ఈ జకరియా వీరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా పిలువబడుతున్నారు. దేవుని దృష్టిలో యథార్థవంతులుగా, దేవుడి దృష్టిలో భయభక్తులు కలిగిన వారు. అసలు వీరిలో ఒక మచ్చ కూడా కనుగొనేటటువంటి పరిస్థితి లేకుండా దేవుడు వీరిని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. ఇంత నీతిగా, ఇంత యథార్థంగా, ఇంత పరిశుద్ధంగా, ఇంత భయభక్తులుగా జీవిస్తున్న ఈ దంపతులకు ఒక లోటు ఉందండి. ఆ లోటు ఏంటి అనంటే పిల్లలు లేరు. పిల్లలు లేరు అనేటటువంటి లోటు వీరికి ఉంది. సర్వసాధారణంగా ఎవరికైనా పిల్లలు లేరు అనుకోండి, వారికి బాధ ఉంటుంది. ఈ సమాజంలో మనం అంతా చూస్తూ ఉంటాం. పిల్లలు కలిగిన దంపతులను చూస్తున్నప్పుడు పిల్లలు లేని ఆ కుటుంబము చాలా బాధగా, చాలా వేదనగా, చాలా కుమిలిపోతూ వారు జీవిస్తూ ఉంటారు. కానీ అదే పిల్లలు లేనిటటువంటి దైవజనుల కుటుంబం ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే వారికి ఎంత బాధ ఉంటుందో తెలుసా అండి? ఆ బాధను దిగమింగుకుంటూనే, ముఖంలో ఆ బాధ కనిపించకుండా చిరునవ్వుతో దేవుడి సేవ చేస్తూ ఉంటారు. ఎవరైనా పిల్లలు లేని వారు కుటుంబం, ఆ దంపతులు పిల్లలు లేని దైవజనుల దగ్గరికి వచ్చి
అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, మాకు పిల్లలు లేరు అని ప్రార్థన అంశం తీసుకొచ్చినట్లయితే ఆ దైవజనుడు తనకే పిల్లలు లేరు, వీరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని కోరుతున్నారు, ప్రభువా దయచేసి వీరిని కనికరించు ప్రభువా అని తన కోసం కాకుండా వారి కోసం భారంతో ప్రార్థన చేస్తూ తన యొక్క దుఃఖాన్ని దిగమింగుకుంటా ఉంటాడు. అది దైవజనుడు యొక్క లక్షణం. పైకంట దైవజనుడు లేకపోతే దైవజనురాలు పైకి చిరునవ్వుతో వాక్యం చెప్తూ ఉంటారు, కానీ వెనకాల ఉండేటటువంటి శ్రమలు, వెనకాల ఉండేటటువంటి పోరాటాలు, వెనకాల ఉండేటటువంటి కష్టాలు, వెనకాల ఉండేటటువంటి మోసాలు, వెనకాల ఉండి నమ్మించి వంచేవారు, ఇవన్నీ కూడా వెనకాల చాలా ఉంటాయి. ఇటీవల కాలంలో ఒక పిక్చర్ నేను చూశానండి. ఆ పిక్చర్, ఆ ఫోటో ఎలా ఉందంటే పాస్టర్ గారు చిరునవ్వుతో చక్కగా ఇలా వాక్యం చెప్తున్నారు. వెనకాలంట ఒక 10 కత్తిపోట్లు పొడుస్తూ ఉన్నాయంట. ఒక కత్తి ఏమో మోసం, ఒక కత్తి ఏమో నమ్మక ద్రోహం, ఒక కత్తి ఏమో ఆర్థిక ఇబ్బందులు, ఒక కత్తి ఏమో కుటుంబ సమస్యలు, ఒక కత్తి ఏమో సంఘ సమస్యలు. ఇవన్నీ వెనకాలన్నీ కత్తిపోట్లు అలా ఉన్నాయి గుచ్చబడి రక్తం కారుతూ. కానీ ఎదురు మాత్రం పాస్టర్ గారంట చిరునవ్వుతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ దైవజనుడు కుటుంబమైన జకరియా, ఎలిజబెత్ కూడా ఎన్నో సంవత్సరాలుగా దేవుడి సేవ చేస్తూ, ఎన్నో సంవత్సరాలుగా యాజక ధర్మం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో ఒక లోటు ఉంది. ఆ లోటు ఏంటంటే పిల్లలు లేరు. బహుశా ఎన్నో సార్లు ప్రార్థన చేసి ఉంటారు, దేవునికి తెలియజేసి ఉంటారు, దేవుని చిత్తం, దేవుడిస్తే కుటుంబంతో కలిసి సేవ చేస్తాం, దేవుడు ఇవ్వకపోయినా ఈ దాంపత్య జీవితం దేవుడు భర్తగా నాకు ఇచ్చిన ఈ బాధ్యత, భార్యగా ఎలిజబెత్కి ఇచ్చిన బాధ్యత మేము నమ్మకంగా నిర్వర్తిస్తాం. అంత మాత్రమే కాకుండా దేవుడు పిల్లలు ఇవ్వలేదని చెప్పేసి ఈ యాజక ధర్మాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని జకరియా ఏం చేశాడు తెలుసండి? వృద్ధాప్యం వరకు దేవుడి సేవ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు దేవుడు నాకు ఏమి ఇచ్చాడని, పిల్లలు ఇవ్వలేదు కదా, పిల్లలు ఇవ్వకుండా నేను ఎలా సేవ చేయగలుగుతానని బహుశా జకరియా నిరాశ నిస్పృహకుండా వెళ్ళినప్పటికీ కూడా ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడు ఈ బాధ్యతను ఇచ్చాడు, మరణము వరకు ఈ బాధ్యతను నేను నమ్మకంగా నిర్వర్తించాలని జకరియా అంటాడు మానక ఆ యాజకత్వ ధర్మమును కొనసాగిస్తూ వృద్ధాప్యం వరకు కొనసాగిస్తూ వచ్చాడట. ఒక రోజు వచ్చింది, దేవుడు దర్శించేటటువంటి రోజు వచ్చింది. తన దూతైన గాబ్రియేలు దూతను జకరియా దగ్గరకు దేవుడు పంపించినప్పుడు గాబ్రియేలు దూత జకరియాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం. ఎన్నో సంవత్సరాలు, సుదీర్ఘ సంవత్సరాలు వారు ప్రార్థించి వెయిట్ చేసి వృద్ధాప్యానికి వచ్చినప్పటికీ కూడా దేవుడంట వారి జీవితంలో ఒక నూతనమైన సంతోషాన్ని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. వారికి ఉన్న పరిస్థితిని దేవుడు మార్చేశాడు. మనము కూడా చాలా సంవత్సరాలుగా, నెలలుగా దేవుని మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలాంటి ఒక ఉపవాస కూడికలకు ప్రతి సంవత్సరం వస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకా దేవుడు నన్ను కనికరించట్లేదేది, ఇంకా దేవుడు నా ప్రార్థనకు ఆలకించట్లేదేది, ఇంకా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదనేటటువంటి బహుశా నిరాశ నిస్పృహలో బహుశా మీరు ఒకవేళ ఉండివచ్చేమో. ఆనాడు దేవుడు జకరియను దర్శించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఎప్పుడో ఒక రోజు దర్శిస్తాడు. ఎప్పుడో ఒక రోజు మన జీవితంలో మన పరిస్థితులను దేవుడు మారుస్తాడు. అదే మన విశ్వాస జీవితం అండి. ఆ జకరియా ఎలిజబెత్ బహుశా వారు ఊహించలేదు. హఠాత్తుగా దేవుడు తన దూతైన గాబ్రియేలును పంపించి, జకరియా నీకు శుభము కలుగును గాక, నీ భార్య అయిన ఎలిజబెత్ను కుమారుని కంటది, ఆ కుమారుడి పేరు యోహాను అని మీరు పేరు పెడతారని చెప్పి వాళ్ళ జీవితంలో ఒక నూతనమైన సంతోష దినములు దేవుడు ప్రారంభించేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఒక రోజు వస్తుందండి, ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. మనం చేస్తున్న ప్రార్థనలు, కారుస్తున్న కన్నీరు
దేవుడు అంట అవి నిర్లక్ష్యం చేసే దేవుడు కాదంట అండి. ఒక రోజును దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ రోజును దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చి, మనకు జవాబునిచ్చి, మన జీవితంలో దుఃఖాన్ని తొలగించి సంతోష దినములు దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడే దేవుడు. మన పరిస్థితిని, స్థితిని మార్చగలిగిన దేవుడు. అందుకని ఇందాక ఒక పాట పాడారు కదండి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా 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 నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏమైనా చేయగలుగుతాడండి. మన స్థితిని, పరిస్థితిని, మన పాత కథనంతా దేవుడు మార్చేసి ఒక నూతన జీవితాన్ని, నూతన సంతోషాన్ని, నూతన ఆనందాన్ని ఇవ్వగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆనాడు దేవుడు జకర్యాను, ఎలిజబెత్ను దేవుడు దర్శించి వారి జీవితంలో ఒక నూతన సంతోషాన్ని, వారి కథను మార్చేసి ఒక నూతన సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చి ఒక 12 బిడ్డను దేవుడు వారికి స్వాస్థ్యముగా బహుమానంగా ఇచ్చాడు. ఆ బిడ్డ పేరే యోహాను. యోహాను యాక్సిడెంటల్ గా, అనగా ఏదో అందరు పిల్లలు పుట్టినట్టుగా పుట్టలేదండి. యోహాను పట్ల దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళికలు, ఉద్దేశాలు ఉన్నాయి. దేవుడు కొంతమందిని పుట్టుక ముందే ఆ బిడ్డ ఎలా జీవించాలో, ఆ బిడ్డ దేవుడి కొరకు ఎలా ఉపయోగపడాలో దేవుడు కొంతమంది మాత్రమే ప్రత్యేకంగా పుట్టుక ముందే వారి జీవితాల గురించి దేవుడు బయలుపరిచేవాడు. ఇక్కడ యోహాను గురించి పాత నిబంధన గ్రంథంలో సంసోను గురించి, అలాగే ప్రవచనాల్లో యేసుక్రీస్తు ప్రభువుని గురించి పుట్టుక ముందే వీరిని గురించిన విషయాలను దేవుడు బయలుపరిచేవాడు. అలాగే యోహాను గురించి కూడా దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ఎవరు యోహాను, ఏమి యోహాను చేయాలో, అతడి యొక్క పరిచర్య ఏంటో ముందుగానే దేవుడు బయలుపరిచాడు. ఒకసారి మనం చూద్దాం. అదే లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. దేవునికి స్తోత్రం. ఈ యోహాను ఎవరు? యోహాను అనంటే రాబోతున్న మెస్సయ్య, రాబోతున్న దేవుని కుమారుణ్ణి, యేసుక్రీస్తుకు ప్రజలందరినీ యేసుక్రీస్తు వైపు త్రిప్పడానికి, ప్రజలందరినీ యేసుక్రీస్తు మార్గము సరళము చేయడానికి ముందుగానే పంపబడిన వాడు ఈ యోహాను అని. యోహాను పుట్టక ముందే యోహాను గురించి దేవుడు బయలుపరిచిన విధానం. తర్వాత దేవుడు యోహాను జన్మించిన తర్వాత జకరియా, ఎలిజబెత్ యోహానుకి యోహాను అను పేరు పెడతారు. యోహాను అనేటటువంటి పేరు జకరియా, ఎలిజబెత్
వాళ్ళ కుటుంబంలో ఈ కుటుంబంలో ఎవరు లేకపోయినా దేవుడు చెప్పాడు కనుక ఆ పేరును మాత్రమే యోహానుకు జకరియా పేరును పెడతారు. ఇది యోహాను యొక్క పుట్టుక. తర్వాత యోహాను యొక్క జీవన విధానాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. చాలా ఈ యోహాను యొక్క జీవన విధానం ఏంటంటే సాధారణమైన విధానం అని. అడవి ప్రాంతంలో నివసించేవాడు, ఒంటె రోమములు వస్త్రములు ధరించేవాడు. అతని యొక్క ఆహారం ఏంటంటే మిడత, తేనె, ఇదే ఆహారం. కానీ ఈ యోహాను గురించి పుట్టుక ముందు పుట్టుక తర్వాత దేవుడు ఏమని సెలవించాడో తెలుసా? ఈ యోహాను గొప్పవాడు అని సెలవించాడు. ఇందాక మనం చదువుకుని ఒకసారి చూద్దామా? లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11. స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. దేవుడు చూడండి, ఈ సాదాసీదమైన అడవిలో జీవిస్తూ ఒంటె రోమములు ధరిస్తూ వస్త్రములు ధరిస్తూ అలాగే అడవి తేనె అలాగే మిడతలు ఆహారముగా భావించి జీవన విధానాన్ని కొనసాగిస్తున్న ఈ యోహానును దేవుడు ఏమని చెప్పాడో తెలుసండి? గొప్పవాడు. ఎంత గొప్పవాడు అనంటే స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి గొప్పవాడు మరొకడు లేడు, పుట్టబోడు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడు యోహాను గురించి అతడు గొప్పవాడు అని సాక్ష్యం ఇచ్చాడు. అదే మనం ఆలోచన చేసినట్లయితే ఈ సమాజంలో ఒక వ్యక్తిని గొప్పవాడు అని ఏ విధంగా పిలుస్తామండి? డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, సంపదను బట్టి, సిరిని బట్టి, బ్యాక్గ్రౌండ్ బట్టి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి, వీటన్నిటిని బట్టి ఇతడు గొప్పవాడు. మన ఊరిలో, మన పేటలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన యొక్క ప్రాంతంలో ఇతడి వంటి గొప్పవాడు మరొకడు లేరు అని ప్రజలైతే అతని యొక్క బ్యాక్గ్రౌండ్, డబ్బు, హోదాను బట్టి గొప్పవాడని పిలుస్తారు. కానీ మన దేవుడండి వ్యక్తిత్వాన్ని బట్టి గొప్పవాడని పిలుస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకు ముందు యోబును గురించి కూడా మీకు చెప్పాను, గుర్తుందో లేదో? యోబును కూడా దేవుడు ఊజు దేశములోనే గొప్పవాడు అని దేవుడు పిలిచాడు. తర్వాత తన ఆస్తి సంపదను దేవుడు మెన్షన్ చేశాడు. కానీ మొట్టమొదట యోబుకున్న ఆ దేవుని యందు భయభక్తుల విధానాన్ని బట్టి ఊజు దేశములోనే యోబు గొప్పవాడు అని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ యోహాను గురించి కూడా దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి గొప్పవాడు మరొకడు లేడు. అతడు యోహాను గొప్పవాడు అవ్వడానికి ఏదైనా డబ్బు ఉందా, ఆస్తి ఉందా, సంపద ఉందా, భూములు ఉన్నాయా, స్థలాలు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, ఇవన్నీ మనిషి చూస్తాడు. కానీ దేవుని దృష్టిలో ఈ మాత్రం ఏ మాత్రం ఎన్నిక కావు. అతడు దేవుడి యందు ఎంత భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా జీవిస్తున్నారో వారిని దేవుడు గొప్పవారుగా దేవుడు దృష్టి ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళం మనం పిలిపించుకోవడం కంటే దేవుడి దృష్టిలో గొప్పవారిని పిలిపించుకోవడమే శ్రేష్టమైనది. ఇది యోహాను యొక్క జీవన విధానం. అరణ్యంలో జీవిస్తూ, అరణ్యంలో బ్రతుకుతూ, అరణ్యంలో దొరికేటటువంటి ఆ మిడతలు, ఆ తేనెను ఆహారంగా భుజిస్తూ తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. మొదటిగా మనం యోహాను యొక్క పుట్టుక బాల్యాన్ని గురించి మనం నేర్చుకున్నాం. రెండవది యోహాను యొక్క జీవన విధానాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మూడవది యోహాను యొక్క పరిచర్య. ఏంటండి? యోహాను యొక్క పరిచర్య. యోహాను యొక్క పరిచర్య ఎలా ప్రారంభించబడిందో ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి వచనం. ఆ దినములలో బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము స్థిరపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యంలో కేక వేయనొక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన
అతడే యోహాన్. ఇప్పుడు యోహాను యొక్క పరిచర్య ప్రారంభించబడింది. యోహాను యొక్క పరిచర్య ప్రారంభించబడుతూనే యోహాను గారు తన యొక్క సువార్తను ఎలా ప్రకటించాడు అంటే, మొట్టమొదటి పదం, అంతటా అందరూ మారు మనస్సు పొందుకోవాలి. అంతటా అందరూ మారు మనస్సు పొందుకోవాలి అని యోహానుడు ప్రకటించేటటువంటి సువార్త విధానం. ఇదే విధానం మనం ఇంకొకరిలో చూస్తాం. ఎవరిలో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో చూస్తాం. ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. కాలము సంపూర్ణమైనదని, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని యొక్క సువార్త ప్రకటించే విధానం ఏదైనా ఉన్నదంటే ఇదే. అంతటా అందరూ మారు మనసు పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు కూడా ఆయన యొక్క నినాదం మొట్టమొదటిది ఏంటంటే, అంతటా అందరూ మారు మనసు పొందుకోవాలి. ఇక్కడ యోహాను గారు పరిచర్య ప్రారంభిస్తున్నప్పుడు అతని యొక్క నోటి నుండి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, అంతటా అందరూ మారు మనసు పొందుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనం ఆలోచన చేసినట్లయితే ఈ నినాదం ఎక్కడైనా కనబడుతుందా అండి? అంతటా అందరూ మారు మనసు పొందుకోవాలి, దేవుని రాజ్యం సమీపించబడుతుంది, అంతటా అందరూ రక్షించబడాలి, మారు మనసు పొందుకోవాలి అనేటటువంటి మాట కరువైపోయింది ఈ రోజుల్లో. మరి ఏ మాటలు మనం వింటున్నాము అంటే, ఆశీర్వాదం రండి, దీవెనలు రండి, స్వస్థతలు రండి, ఈ మాటలే మనం వింటా ఉంటున్నాం ఈ రోజు. ఈ మాటలు కరువైపోయినాయండి. అంతటా అందరూ మారు మనసు పొందుకోవాలి. ఈ మాట చెప్తే ఎవరు వస్తారండి? ప్రజలు. యోహాను అలాగే యేసుక్రీస్తు ప్రభు చెప్తే ఎవరు వచ్చారండి? ప్రజలు. దేవుని విధానం ఇది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బయట సమాజాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ అనేటువంటి బోధలు కరువైపోయి ఆశీర్వాదం, స్వస్థత, లేకపోతే ఇక్కడికి వస్తే అది ఇస్తారు, ఇది ఇస్తారు అని చెప్పి ఆశ చూపి ఏం చేస్తున్నారు తెలుసండి? ప్రజలను మారు మనసులోనికి తీసుకుని రాకుండా, రక్షణలోనికి తీసుకురాకుండా ఏం చేస్తున్నారో తెలుసండి? పై గాయములు కట్టే ప్రయత్నము చేస్తున్నారు. ఒక దైవజనుడు అన్నాడు, యేసుక్రీస్తును పరిచయం చేయాలి అని అంటే ఆయనను డైరెక్ట్ గా పరిచయం చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువుతో నీకు సత్సంబంధం ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుని గురించి నీకు అవగాహన ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుని గురించి నీకు పూర్తిగా తెలుసుంటే యేసుక్రీస్తు ప్రభువుని డైరెక్ట్ గా పరిచయం చేయొచ్చు. కానీ ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువుని డైరెక్ట్ గా పరిచయం చేయకుండా ఇండైరెక్ట్ గా పరిచయం చేస్తున్నారు చాలా మంది. ఆ ఇండైరెక్ట్ ఏంటి? అంజూర పండిస్తాం, వచ్చేయండి అంటారు. నూనె డబ్బిస్తాం, వచ్చేయండి అని అంటున్నారు. ఖర్చులు ఇస్తాం, వచ్చేయండి అంటున్నారు. విచిత్రం, అరటి పనులు ఇస్తాము, వచ్చేయండి. ఇప్పుడు దేనిని ప్రజలకు ఆకర్షణ చూపిస్తున్నారు? వీటిని ఆకర్షణ చూపిస్తున్నారు. వీటిని ఆకర్షణ చూపించి ప్రభువును ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రభు దృష్టిలో నిజమైనది కాని కాదు. డైరెక్ట్ గా ప్రభువును పరిచయం చేయాలి నీకు ప్రభువుతో సత్సంబంధం ఉన్నట్లయితే. ఇక్కడ యోహాను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అలాగే యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే డైరెక్ట్ గానే సువార్త అంతటా అందరూ మారు మనసు పొందుకోవాలి, అంతటా అందరూ మారు మనసు పొందుకొని రక్షించబడాలి అనేటటువంటి సువార్త నినాదము ఈ యోహాను గారు తీసుకున్నారు. కాబట్టి అరణ్యములో ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, అరణ్యములో ఈ కేక వేస్తున్నప్పుడు అంటండి, పట్టణాలు ఖాళీ అయిపోయి ఈ సువార్త వినడానికి, ఈ యోహాను గారు ప్రకటిస్తున్న దేవుని గురించి ప్రకటిస్తున్న సువార్త వినడానికి చుట్టుపక్కల పట్టణాలు ఖాళీ అయిపోయి ఆ అరణ్య ప్రదేశానికి వచ్చారంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మనం చూద్దామా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును, యూదయ వారును, యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో
అతని చేత బాప్తిజం పొందుచుండిరి. దేవునికి స్తోత్రం. చూడండి, అరణ్యములో యోహాను గారు స్వార్థ కేకలు వేస్తున్నప్పుడు, అరణ్యములో దేవుని ఆత్మతో నింపబడి, ఎవరు చుట్టుపక్కల ఇల్లు లేవు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరు లేరు, అరణ్యంలో తాను ఒక్కడే స్వార్థ చేత దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి దేవుని ఆత్మ పొందుకొని కేకలు వేస్తేనంట, చుట్టుపక్కల ఉన్న యూదయ వారు, యెరూషలేం వారు, నది ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా యోహాను దగ్గరకు వచ్చి ఆ యోహాను చెప్పేటటువంటి స్వార్థను విని పాప క్షమాపణ పొందుకొని బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అసలైన సువార్త. అక్కడ యోహాను గారు ఏం మ్యాజిక్లు చేయలేదు, జిమ్మిక్కులు చేయలేదు. ఏమండి, ఆయన చేశారా యోహాను గారు? అక్కడ ఏ మ్యాజిక్లు చేయలేదు, ఏ జిమ్మిక్కులు చేయలేదు, ఏవేవేవో చేయలేదండి. సువార్తను దేవుని ఆత్మతో నింపబడి శక్తివంతమైన సువార్తను ప్రకటిస్తున్నప్పుడంట పట్టణాలు ఖాళీ అయిపోయి ఆ యోహాను దగ్గరికి వచ్చి సువార్తను విని రక్షించబడి బాప్తిజం తీసుకోవడానికి ముందుకు వచ్చేవారు. అలా బాప్తిజం తీసుకోవడానికి ముందు వచ్చినప్పుడు కొంతమంది నామకార్థమైన వారు కూడా వచ్చేవారండి. అలా నామకార్థమైన వారు కూడా వచ్చినప్పుడు యోహాను ఎలా ప్రతిస్పందించాడో చూడండి, ఒకసారి మనం చూద్దాం. అతడు పరిసయ్యులోను సద్దుకయ్యులోను అనేకులు బాప్తిజం పొందుట వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. చాలండి. ఇప్పుడు దాంట్లో కొంతమంది నామకార్థమైన వారు కూడా బాప్తిజం తీసుకోవడానికి వచ్చేస్తూ ఉంటే యోహాను గారు, రండి రండి రండి, పరిసయ్యులు సద్దుకయ్యులు, మీరు చాలా డబ్బున్నోరు, మీరు చాలా ఆస్తిపరులు, భూములు స్థలాలు ఉన్నవారు, రండి, మీకు నేను బాప్తిజం ఇచ్చేస్తాను అనలేదండి. ఏమన్నాడు తెలుసండి? సర్ప సంతానమా. ఎంత ధైర్యం ఉండాలండి. ఆ పరిసయ్యులో ఆ సద్దుకయ్యులో మనం ఉన్నాం అనుకోండి, ఇది పాస్టర్ గారు నన్ను సర్ప సంతానం అంటున్నాడా? అవసరం లేదు ఈ మందిరం, అవసరం లేదు సంఘం, ఇది లేకపోతే మరొక చోట లేదా, మరింకో చోట లేదా? చూడండి, మీరు గమనించారో లేదో, మన ఆత్మీయ తల్లి గారు అమ్మ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. నేను చాలాసార్లు గమనించాడు. కొంతమందిని అయితే అసలు వెంటనే అడిగేసే ప్రయత్నం చేస్తా. ఎందుకు? ఎవరి కోసం? అది మన కోసం అండి. మన ఆధ్యాత్మికమైన క్షేమం కోసం, మన ఆధ్యాత్మికమైన అభివృద్ధి కోసమే. అలాంటి బోధే మనకు కావాలి. అలాంటిది కాకుండా పై గాయములు కట్టి పై ఏదో బోధలు చేసేటటువంటి బోధ మనకు అవసరం లేదండి. ఒకసారంట ఒక ఆయనంట డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూశాడట. చూస్తే చేతి దగ్గర ఇక్కడ గడ్డ లాంటిది వేసిందంట. అయితే ఆ డాక్టర్ అన్నాడంట, ఏమండి, మీకు ఇదంతా నయమైపోవాలనంటే ఏం చేయాలో తెలుసా అండి? మీకు డ్రెస్సింగ్ చేయాల్సి వస్తుంది. అంటే మీకున్న ఆ గడ్డ మొత్తం చీము పట్టిపోయింది కాబట్టి అదంతా పూర్తిగా పోతేనే మీరు బాగుపడతారండి. కాబట్టి మీకు డ్రెస్సింగ్ చేయాలి. ఆ డ్రెస్సింగ్ చేసేటటువంటి పరిస్థితుల్లో మీరు సిద్ధపడి రావాలి అండి రేపు. అంటే సరేనండి అని చెప్పేసి వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఇంకా అతనికి డ్రెస్సింగ్ చేయడానికి డాక్టర్ గారు వచ్చి అతని చేయిని ఒక వ్యక్తిని పట్టుకోమని, కాంపౌండర్ పట్టుకుంటే ఈ డాక్టర్ గారు ఆ యొక్క గడ్డ ప్రాంతంలో దాన్ని పిండే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు పిండే ప్రయత్నం చేస్తూ ఉంటే నొప్పి వచ్చేస్తుంది. ఎవరికైనా అనుభవం ఉందా అండి? చెగ్గెట్టేస్తే తగిలితే చాలు అబ్బా ఎంత నొప్పి వచ్చేద్దో, చాలా నొప్పి వచ్చేస్తుంది. చిన్నప్పుడు మేము హాస్టల్లో చదువుకునే వాళ్ళం, అందరం కలిసి ఉండేవాళ్ళం కాబట్టి ఇలాంటి అన్ని కొన్ని వచ్చి ఉండేవి. ఆ చెగ్గెట్టేసినప్పుడు ఎవరైనా తగిలేదు అనుకోండి, ఎంత నొప్పి వచ్చేసేదో. ఇప్పుడు ఇతన్ని జస్ట్ ముట్టుకున్నాడంట డాక్టర్ గారు, అంతే. ముట్టుకోవడమే ఆ నొప్పి చూస్తే అప్పుడు ఈ పేషెంట్ అంటే, డాక్టర్ గారు దయచేసి మీరు పిండకండి డాక్టర్ గారు, మీరు అలా పిండకండి డాక్టర్ గారు. మరి పిండితేనేనయ్యా నీ యొక్క రోగం అనేది బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదు. అంటే వద్దు డాక్టర్ గారు, మీరు కాకపోతే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తామని చెప్పేసి పక్కన వేరే హాస్పిటల్ ఉంటే ఆ వేరే హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ముందే చెప్పాడంట, ఇలా పలానా డాక్టర్ అండి నన్ను చాలా ఇబ్బంది పెట్టేశాడండి, మీ దగ్గరికి వచ్చానండి, మీరు ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఏంటంటే ఆ డాక్టర్, తెలివైన డాక్టర్ ఏమి చేశాడు సార్, ఈజీగా తగ్గిపోద్దండి, నేను ఉన్నాను కదా అని చెప్పేసి ఏం చేశాడంటే ఏదో చిన్న క్రీమ్ లాంటిదంట ఇలాగా చెక్కడ్డ మీద రాసి ఒకటి ఇసరంగారు పట్టుకొని ఊపుతా ఉన్నాడట. ఊపుతా ఉంటే ఈ బ్రదర్కి ఎంత హాయిగా ఉందో,
అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంత మంచి ట్రీట్మెంటా? ఆ డాక్టర్ ఉన్నాడు, పనికిమాల డాక్టర్, పిండేద్దామని ఓ ప్రయత్నం చేశాడు. ఈ ట్రీట్మెంట్ ఎంత మంచి బాగుందో, గాలి ఊపితేనంట హాయిగా ఉందంట. ఓ 10 నిమిషాలు ఊపాడు. బాగుందని ఆయన అంటే, బాగుంది డాక్టర్ గారు, 500 ఫీజు కట్టిన ఆయన, మళ్ళీ రేపు రాను ఆయన. మీరు నమ్మండి, అతను 4 రోజులు వెళ్ళాడండి. వెళ్ళేంతవరకు హాయిగా ఉంటుంది, కానీ గాయం మానుతుందా? మానట్లా. ఈ డాక్టర్ దగ్గరికి ఏమో డబ్బులు వచ్చేస్తా ఉన్నాయి, ఇదే బాగుంటుంది. అది నవ్వుడు వెళ్ళి 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 ఇది మాత్రం మానట్లేదు, కానీ మా నోడికి ఇది మాత్రం సెప్టిక్ అయిపోయిందంట. ఏదో తగిలి సెప్టిక్ అయిపోతే తర్వాత ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఎంతగా మానట్లేదని మరలా మొదటి డాక్టర్కి వెళ్తే అప్పుడు ఆ డాక్టర్ చెప్పాడంట, 2 రోజుల్లో తగ్గిపోవాల్సింది అయ్యానిది, కానీ నువ్వు ఇంత చేసుకున్నావు, ఇంత సెప్టిక్ అయ్యేటట్టుగా చేసుకున్నావు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు, ఏం లాభం? నీకంతా కూడా చెయ్యంతా పాకే సెప్టిక్ అయిపోయింది, నీ చెయ్యి తీస్తేనే కానీ నువ్వు బ్రతకవయ్యా అని చెప్పేసి డాక్టర్. మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఇలా ఊపే దైవజనుడే బాగుంటుంది. అమ్మా నువ్వు లాస్ట్లో వచ్చినా పర్లేదు రా, ప్రార్థన చేశాడు, ఆశీర్వాదం ఇచ్చారు. ముందు ఎందుకు రాలేదమ్మా అనేటటువంటి సేవకులు ఈ రోజులు అవసరంలా. ఊబే సేవకులు ఈ రోజులు చాలా మంది ఇష్టపడుతున్నారు. అది కాదా, ఇక్కడ యోహాను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, సర్ప సంతానమా, ఖండించేవాడండి, గద్దించేవాడండి. అలా ఖండించి గద్దించి బుద్ధి చెప్పి ప్రజలను దేవుని వైపు త్రిప్పుతూ వారికి బాప్తిజాలు ఇచ్చేవారు. దేవుడు నచ్చే బోధ ఏదేందంటే ఇదే. తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తా ఉంటాడు, తిమోతి బుద్ధి చెప్పుము, ఖండించుము, గద్దించుము, కాంప్రమైజ్ అవ్వకూడదు. నీకిచ్చిన పనిని నమ్మకంగా చేయి, నీకు ఇచ్చిన ఈ సువార్త భారాన్ని నమ్మకంగా ప్రకటించు, కాంప్రమైజ్ అవ్వకు. ఎవరైనా పాపంలో ఉంటే గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు, ఉపదేశించు అని వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చాలా చూడండి, దేవుడు చెప్పే బోధ, దేవుడు ఇష్టపడే బోధ, దేవుడు చెప్పమనే బోధ ఏదేందంటే ఇదే. ఇలాంటి బోధలో ఎవరైతే నాటబడతారో వారు ఏమవుతారో తెలుసండి, నిత్యము నిలుచు సియోను కొండవలే స్థిరముగా ఉంటూ సంఘంలో వారు ఏమవుతారో తెలుసా, ఫలించేవారుగా ఉంటారు. ఫలించేవారుగా మనం ఉండాలి. గాలి చెదరగొట్టు పొట్టువలే మనము ఉండడానికి వీల్లేదు. సంఘంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటో తెలుసా, మనమంట ఇక్కడ నాటబడి ఫలించి వృక్షంగా ఉండాలి. వృక్షం అనుకోండి, వృక్షాన్ని ఎవరైనా కదపగలుగుతారా? అదే మొక్కుంది అనుకోండి, ఇటు తీసి అక్కడ పెడతారు, అక్కడ తీసి ఇక్కడ పెడతారు, ఇక్కడ తీసి అక్కడ పెడతారు, అక్కడ పెడతారు. మనం మొక్కలా ఉండకూడదు, ఫలించి వృక్షంలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా ఈ బాప్తిజం ఇచ్చి యోహాను కాంప్రమైజ్ లేకుండా చాలా స్ట్రైట్ గా గద్దిస్తూ, ఖండిస్తూ, బుద్ధి చెప్తూ, వాక్యాన్ని ప్రకటిస్తూ బాప్తిజం ఇస్తూ ఉండేవాడు ఈ బాప్తిజం ఇచ్చి యోహాను. ఇది బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య. ఈ పరిచర్యలో బాప్తిజం ఇచ్చి యోహాను మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అవసరమైతే ఎవరిని ఖండించాడో తెలుసా అండి? హేరోదు రాజును ఖండించాడు. ఒకసారి మనం చూద్దాం. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథంలో తీసుకోనండి. లూకా సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందున. చాలని అదే మనకి మత్తయి సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3 వచనం. నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా. చాలండి. ఇక్కడ యోహానుకు ఈ చతుర్థాధిపతి అయిన ఈ హేరోదు కనబడినప్పుడు యోహాను అంటండి
హేరోదును చూసి స్ట్రైట్ ఫార్వర్డ్ గా గర్జిస్తూ హేరోదు యొక్క పాపాన్ని బయట పెట్టాడు. హేరోదు, నువ్వు చేస్తున్న పని ఏమాత్రం మంచిది కాదో, అక్రమ సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావు, నీ సహోదరుడి భార్య అయినను నువ్వు భార్యగా చేసుకుని ఉన్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి గద్దించి తన పాపాన్ని బయట పెట్టాడు. చూడండి, ప్రపంచంలో పామరుడు మొదలుకొని ప్రెసిడెంట్ వరకు గద్దించగలిగేటటువంటి అధికారం ఎవరికైనా ఉన్నదంటే దైవజనుడికే ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. ఆ అధికారం దేవుడు దైవజనుడు మాత్రమే ఇచ్చాడు. అడు పామరుడైనా అడు ప్రెసిడెంట్ అయినా వాడిని పాపాన్ని బయట పెట్టాలి, వాడిని గద్దించి సరిచేసి మరల ప్రభు మార్గంలోనికి నడిపించడేటటువంటి అధికారమును దేవుడు దైవజనుడికి మాత్రమే ఇచ్చాడు. ఎలాగో చెప్తాను వినండి. బైబిల్ గ్రంథంలో మహారాజు అయిన దావీదు గారు ఉన్నారు. ఈ దావీదు గారు ఎవ్వరికి తెలియకుండా మేడ మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఊరియా భార్య బెత్షెబా కనబడితే బెత్షెబాను చూసి రహస్యంగా పిలిపించుకొని పాపము చేసేసి ఏమి ఎరగనట్టుగా చేతులు దులిపేసుకున్నాడు. తర్వాత బెత్షెబా గర్భవతి అని తెలియగానే, అయ్యో ఇప్పుడు బెత్షెబా గర్భవతి అని తెలిస్తే బెత్షెబా భర్త ఊరియా నీతిమంతుడు, మంచి సైనికుడు, పోరాడే యోధుడు, అతడికి తెలిస్తే ఇంత నమ్మకంగా నీ దగ్గర నేను సైనికుడిగా పనిచేస్తుంటే నా భార్య కావలసి వచ్చిందా దావీదు అని నన్ను గద్దించి నన్ను కడిగేసే ప్రయత్నం చేస్తాడని తెలివిగా దావీదు ఏం చేశాడో తెలుసండి. ఆ ఊరియాను యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఊరియాను ఎదరపెట్టి చంపించేసే అని దావీదు ఊరియా చేతనే ఉత్తరము రాయించి యోవాబుకు పంపిస్తాడు. యోవాబు చూసి మొత్తానికి ఏదో జరిగింది అని చెప్పేసి, సరే దావీదు చెప్పినట్టుగా, రాజు చెప్పినట్టుగా చేయాలని యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న ఆ యొక్క ఫ్రంట్ లైన్ లో యోవాబు, సైన్యాధిపతి అయిన యోవాబు ఊరియాను ముందు పెట్టించి చంపించేస్తాడు. చనిపోగానే ఇప్పుడు భర్తను కోల్పోయిన బెత్షెబా అలాగే గర్భవతి, ఆ గర్భవతి అనేటటువంటి మాట బెత్షెబాకు దావీదుకు మాత్రమే తెలుసు. ఈ దావీదు గారు తెలివితో ఏం చేశాడో తెలుసా అండి. ఇప్పుడు భర్తను పోగొట్టుకున్న బెత్షెబాను భార్యగా స్వీకరించేస్తే ఇప్పుడు దావీదు మంచోడు, ప్రేమ కలిగిన వాడు, భర్తను పోగొట్టుకున్న బెత్షెబాకు అండగా నిలబడ్డాడని సమాజము, రాజ్యం అంతా నన్ను చాలా పొగుడుతుంది, చాలా ప్రేమగా చూసుకుంటారు, నా పట్ల మంచి అభిప్రాయమే కలిగి ఉంటుందని దావీదు తెలివిగా బెత్షెబాను భార్యగా చేసుకున్నాడు. ఇదంతా కథ. ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు, అంత మేనేజ్ చేసేసాను అనుకున్నాడు. కానీ ఇది దావీదుతో పాటు దేవుడికి కూడా బాగా తెలిసింది. దేవుడికి స్తోత్రం. ఎవ్వరి కళ్ళునైనా కప్పగలమేమో కానీ దేవుని కళ్ళను కప్పడం సాధ్యము కాదు. నువ్వు చీకట్లో చేసేటటువంటి పని బహుశా నీ ఒక్కడికే తెలుసేమో, నీ ఒక్కదానికి తెలుసేమో కానీ పైన దేవుడికి సమస్తము తెలుసు. సీసీ కెమెరా కన్నా కోట్ల రెట్టు కళ్ళు గలవాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దావీదు కలిగి ఉన్న అక్రమ సంబంధం, దావీదు చేసిన పాపము దేవుడు దైవజనుడైన ప్రవక్త అయిన నాతానుకు బయలుపరిచి, నాతాను వచ్చి అద్భుతమైన కథ చెప్తాడండి. దావీదు గొర్రెలు కాపరి కదా, ఆ గొర్రెల కథే మంచి చెప్తాడు. ఒకడు వచ్చాడు, ఒక పేదవాడు ఉన్నాడు, అతడు గొర్రెలు ఉన్నాయి, ఓ ధనవంతుడు ఉన్నాడు, ఆ పేదవాడిని గొర్రెనే కోరుకున్నాడు అంటే అప్పుడు దావీదు కోపం వచ్చి ఆ మనుషుడు నిజముగా మరణపాత్రుడు అని చెప్పగానే అప్పుడు నాతాన్ అంటాడు, ఆ మనుషుడు ఎవడో కాదయ్యా దావీదు, నువ్వే ఆ తప్పు చేశావు. నాతాన్ ఎవరండి? దైవజనుడు, ప్రవక్త. దావీదు ఎవరండి? మహారాజు. నాతాను మహారాజును గద్దిస్తూ, ఖండిస్తూ పాపాన్ని బయట పెట్టే అధికారం నాతానికి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ అధికారాన్ని దేవుడు ఇస్తాడండి. అదే ఒకవేళ నాతాను ప్లేస్ లో వాడు మంత్రి అయినా, సామాన్యుడైనా, ఎవడైనా సరే దావీదు ముందు ఈ మాట చెప్తే వాడిని అక్కడే చంపించేసేవాడు. దావీదు ఏంట్రా నా ముందే ఈ మాటలు పలుకుతావా అని చెప్పి చంపించేసేవాడు. కానీ ఎదుట నిలబడింది ఎవరు అంటే దైవజనుడు. ఎదుట నిలబడింది ఎవరు అంటే దేవుని యొక్క ప్రవక్త. వచ్చి దావీదు పాపాన్ని బయట పెట్టగానే దావీదు పశ్చాత్తాపపడి 51వ కీర్తన రాస్తాడు.
ఇదంతా ఎందుకు చెప్పానంటే, యోహాను, బాప్తిజం ఇచ్చి యోహాను అక్రమ సంబంధం కలిగి ఉన్న ఈ హేరోదును చూసి గద్దించి పాపాన్ని బయట పెట్టినప్పుడు హేరోదు చాలా కోపడ్డాడు. అలాగే ఎవరితో అయితే అక్రమ సంబంధం కలిగి ఉన్నాడో ఆ హేరోదియా చాలా కోప్పడింది. చాలా కోప్పడి యోహాన్ని ఏదో ఒకటి చెయ్యాలని ఏం చేశారో తెలుసండి, అన్యాయంగా యోహాను చెరసాల్లో వేయించేశారు. యోహాను అంత రోషంగా సువార్త ప్రకటించిన పుణ్యానికి జరిగింది ఏంటంటే, యోహాను చెరసాలలో వేయించేశారు. నిజమైన బోధకుడు కొన్ని సందర్భాల్లో ఇలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడే చెప్పాడు, లోకములో మీకు శ్రమ. సత్యమైన సువార్తను, నిజమైన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. దేవుని కొరకు నీతిగా యథార్థంగా జీవిస్తే బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్న పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ దేవుని కోసమే మనము నీతిగా యథార్థంగా జీవించేవారుగా మనము ఉండాలి. ఆనాడు ఈ యొక్క చతుర్థాధిపతి అయిన హేరోదు కలిగిన అక్రమ సంబంధమే ఈ రోజుల్లో కూడా చాలా మంది కలిగి ఉంటారు. అలా బయట పెట్టినందుకు యోహాన్ని ఏం చేయాలనుకున్నారండి? చెరసాల్లో వేయాలనుకుంటున్నారు. తర్వాత చంపేయాలని కూడా ప్లాన్ వేశారు. ఇప్పుడు జరుగుతున్న సమాజం ఏంటో తెలుసా అండి, ఇలానే జరుగుతుంది. ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా అక్రమ సంబంధం పెట్టేసుకుంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే, యవనస్తులు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించేసుకుంటున్నారండి. ఏంటి ఆ కొత్త ప్రపంచం అంటే? ఇన్స్టాగ్రామ్, అలాగే స్నాప్చాట్, అలాగే కొన్ని ఉంటాయండి ఆన్లైన్. అసలు ఎవరితో పరిచయం లేని వారితో ఫ్రెండ్షిప్ను, పరిచయం లేని వారితో పెట్టుకొని ఈ విధమైన పోకడలు కలిగి అక్రమ సంబంధం పెట్టేసుకొని, ఒకవేళ ఈ అక్రమ సంబంధం ఎవరికైనా తెలిస్తే వాళ్ళని చంపేస్తున్నారండి. ఎవరికి తెలుస్తుందో తెలుసా అండి? కట్టుకున్న భర్తకు తెలుస్తుంది. కట్టుకున్న భర్తకు తెలిస్తే ఏం చేస్తున్నారండి? ఈ అక్రమ సంబంధం అంతా ప్లాన్ వేసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? ఆ భర్తను చంపేస్తారు, డ్రమ్ములో పెట్టి చంపేస్తున్నారు అండి, విషం ఇచ్చి చంపేస్తున్నారు. ఇంకా మన న్యూస్లోని చూస్తూ ఉన్నాం కదండి, పసిపిల్లలను చంపేస్తున్నారు. ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. గెట్ టుగెదర్ పెట్టుకున్నారంట ఈ పల్కిమాల ప్రోగ్రామ్. ఏం గెట్ టుగెదరు? మనం 10వ తరగతి 10 సంవత్సరాల క్రితం చదివాం కదా, ఒకసారి అందరం కలుద్దామని చెప్పేసి వీళ్ళందరూ కలిశారట. 10 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదువుకున్న వారు అందరూ కలిస్తే 10 సంవత్సరాల క్రితం ఈమె గారి అన్న ప్రియుడు కూడా వచ్చాడంట. 10 సంవత్సరాలు తర్వాత కళ్ళు తెరిచిందంట. ఈ ఇతరు నా ప్రియుడు కదా, నాకు పెళ్ళి అయిపోయింది, మనోడికి పెళ్ళి అయిపోయింది. హాయ్ బాగున్నారని అక్కడికి కలిసేది. తర్వాత ఏమైంది తెలుసా అండి? ఆ ప్రియుడు నాతో పాటు వచ్చి, నాకు పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు, ఏదో ఒకటి చేసి వచ్చాయి అంటే 3 పిల్లల్ని ఈవిడ ఏం చేసిందండి? చంపేసిందండి. కొన్ని చంపి అక్కడితో వెళ్ళి ఏదైనా సుఖంగా జీవించిందా అంటే ఆ పాపం బయటపడిపోయింది. ఈమెను అతగాన్ని, ప్రియుడిని ఏం చేశారండి? చెరసాల. చాలా మంది ఈరోజు జైలు పాలు అవుతున్నారు. ఇలా అవసరమా మనకి? అలాంటి పాపము జోలికి మనం వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా బయట పెడతాడు. పాత నిబంధనలో మాట ఉంటుంది తెలుసా, నీ పాపమే నిన్ను పట్టుకొను. దేవుడు ఖచ్చితంగా బయట పెడతాడండి. మన దేవుడు న్యాయవంతుడు, కన్నులుండి చూసేవాడు. మొత్తానికి యోహాను గారు, ఈ బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఆ హేరోదు రాజును ఖండించే ప్రయత్నం చేస్తే దొరికిన ఫలితం ఏంటంటే, యోహాను గారిని ఏం చేశారండి? చెరసాల వేశారు. ఇప్పుడు చెరసాలలో యోహాను గారు జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులైన తర్వాత యోహాను గారి మనసులో ఏదో ఒక ఆలోచన ఏంటో తెలుసండి? నేను నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, ఇదిగో లోక పాపం మోస్తున్న దేవుడి గొర్రెపిల్ల అని ప్రజలందరికీ నేను పరిచయం చేశాను. యేసుక్రీస్తు ప్రభు వారికి నేను బాప్తిజం ఇచ్చాను, మార్గము సరళం చేయడానికి నేను వచ్చాను అని చెప్పి, నా తర్వాత ఇదిగో ఈయనే మెస్సయ్య అని నేను ప్రజలందరికీ కూడా ఈ మెస్సయ్యని నేను పరిచయం చేశాను కదా. అసలు రాబోతున్న క్రీస్తు నిజంగా ఈ మెస్సయ్యేనా, ఈ యేసుక్రీస్తువేనా అని చెప్పి ఈ బాప్తిజం ఇచ్చి యోహాను గారు అభ్యంతరపడ్డారు. ఏం పడ్డారండి? ఒకసారి మనం చూద్దాం. మీ చేతుల్లో పరిశుద్ధ వచనమమ్మా, లూకా సువార్త 7వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం.
యోహాను శిష్యులు ఈ సంగతులను అతను తెలియజేసి పిలిచి, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒక్కడి కొరకు కనిపెట్టవలెనా? ఆ మనుషులు ఆయన ఎద్దుకు వచ్చి, రాబోవాడవు నీవేనా, లేక మరి ఒక్కడి కొరకు నేను కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిజం ఇచ్చి యోహాను తన యొద్దకు పంపినని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులు స్వస్థపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేసాను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని వినవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినిచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నదని చెప్పాను. నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. చాలా ఇంతవరకు యోహాను యొక్క బాల్యము, యోహాను యొక్క జననము, బాల్యము, యోహాను యొక్క పరిచర్య, యోహాను ప్రకటించే సువార్త విధానము, యోహాను బాప్తిజం ఇచ్చే విధానం అద్భుతంగా ఉందండి. యోహాను ఆ యొక్క చతుర్థాధిపతిని హేరోదును ఖండించి పాపాన్ని బయట పెట్టిన పుణ్యానికి యోహాను ఏం చేశారండి? చెరసాల్లో వేస్తే కొన్ని రోజులైన తర్వాత యోహానులో ఏమొచ్చిందో తెలుసా అండి? నిరుత్సాహం అనేది వచ్చింది. చుట్టూ ఏమీ కనబడట్లా, 4 గోడలు మాత్రమే. చెరసాల్లో ఏముంటుందండి? 4 గోడల మధ్యలో బంధిస్తారు. 4 గోడలు మాత్రమే. ఈ 4 గోడల మధ్యలో ఉన్న యోహాను ఎంతో కొంత ఏమయ్యాడో తెలుసండి? అభ్యంతరపడ్డాడు. ఇంగ్లీష్లో ఉంటుంది, హీ డౌటెడ్ అని ఉంటుంది. అనగా క్రీస్తు పట్ల ఎంతో కొంత డౌట్ పడవలసి వచ్చింది. కారణం ఏంటంటే క్రీస్తు నిజమైన మెస్సియా అని కాదు, తనకున్న ఆ పరిస్థితుల ద్వారా అతడు సందేహపడాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో మనము కూడా కదండి, కష్టాల మధ్య, నష్టాల మధ్య, బాధల మధ్య, ఇబ్బందుల మధ్య, ఈ చీకటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు కూడా కొన్ని సందర్భాల్లో సందేహం వస్తూ ఉంటుంది. నిజంగా నేను దేవుని బిడ్డైనా? నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? నిజంగా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడా అని పరిస్థితులను చూసి మనం కూడా కొన్ని సందర్భాలు ఏమవుతామండి? అనుమానపడుతూ ఉంటాం. సేవ విషయంలోనైతే కొన్ని సందర్భాలు ఉంటాను, ప్రతి దైవ సేవకుడికి ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి ఆలోచన వస్తుందంట, నిజముగా దేవుడు నన్ను పిలిచాడా, లేదా నేనే వచ్చేసానా? చాలా మందికి, పెద్ద సేవకులకు సైతము కూడా ఈ ప్రశ్న కొన్ని సందర్భాల్లో వస్తుందంట. నిజంగా దేవుడు నన్ను పిలిచాడా? సేవకుడిగా దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడా? దేవుడి యొక్క సేవకు దేవుడు నా దేవుడే ఇచ్చాడా, లేదా నేనే వచ్చేసానా అని అంట పరిస్థితులను బట్టి నిరుత్సాహపడిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, అలా అభ్యంతరపడడానికి వీల్లేదు. మొదట నువ్వు ఏ ఆత్మను కలిగి ఉన్నావు, మొదట ఏ విశ్వాసము కలిగి ఉన్నావు, మొదట దేవుని పట్ల ఏ విధమైన ఆశ కలిగి ఉన్నావో అదే విశ్వాసం, అదే ఆసక్తి, అదే విధానం నీ మరణం వరకు నువ్వు కొనసాగించాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిస్థితులను బట్టి బాప్తిజం ఇచ్చి యోహాను ఎంతో కొంత అభ్యంతరపడినప్పుడు ప్రాక్టికల్ గా యేసుక్రీస్తు ప్రభువు అంట యోహాను గారు శిష్యులకు ఇవన్నీ చూపించాడు. రోగులు స్వస్థ పొందుతున్నారు, కుంటివారు, కళ్ళు లేనివారు, కాళ్ళు లేనివారు, వీళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నారని మీరు వెళ్ళి చెప్పండి అని మరలా యోహాను శిష్యులను యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు తెలుసా అని యోహానుకు పంపించారు. అనగా కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం అనేది మనకు ఎదురవుతున్నప్పుడు ఆ నిరుత్సాహాన్ని మనం ఏమాత్రం చూడడానికి వీల్లేదు, మనల్ని బలపరిచేటటువంటి దేవుడు మాత్రమే చూడాలి. పౌలు కంటే అనేకమైన నిరుత్సాహములు గుండా పౌలు వెళ్తున్నప్పటికీ ఎన్నో ఒక్కొక్కసారి ఆహారం ఉండేది కాదంట, ఒక్కొక్కసారి వస్త్రాలు ఉండేవి కాదంట, ఒక్కొక్కసారి అసలు ఏమాత్రం సువార్త ప్రకటించడానికి అవకాశాలు ఉండేవి కావంట. అయినా పౌలు ఏమంటాడో తెలుసండి, నన్ను బలపరచువాని అంతే నేను సమస్తము చేయగలను. పౌలు స్టేట్మెంట్ అండి. అసలు పౌలు గారు నిరుత్సాహం వైపు ఏమాత్రం చూసేవాడు కాదంట. నన్ను బలపరచువాని అంతే నేను సమస్తం చేస్తాను, ఎందుకంటే నన్ను బలపరిచేది ఎవరంటే నా దేవుడే అని పౌలు గారు చాలా రోషంగా సువార్తను ప్రకటించారు. ఒకసారి అంట నిరుత్సాహం అనేటటువంటి పరిస్థితులు గుండా సైతాను మనం తీసుకెళ్తా ఉన్నప్పుడంట
ఎవ్వరు కూడా బలపరిచేవారు, ఎవరు కూడా ధైర్యం చెప్పేవారు మనం దగ్గర రారంటండి. అప్పుడంట కొన్ని సందర్భాల్లో మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలంట, మనకు మనమే భుజం తట్టుకోవాలంట. ఎవ్వరు మన భుజం తట్టేవారు మనకు కనబడరు. మనకు మనమే భుజం తట్టుకొని ధైర్యంగా ఉండవు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా అని చెప్పేసి మనల్ని ధైర్యం తెచ్చుకుంటూ ప్రభు వైపు మనం వెళ్తా ఉండాలి. ఇక్కడ యోహాను ఎంతో కొంత నిరుత్సాహపడినప్పుడు మరలా దేవుడు, ఇదిగో కళ్ళు లేని వారికి కళ్ళు వస్తున్నాయి, కాళ్ళు లేని వారికి కాళ్ళు ప్రసాదించబడుతున్నాయి, కుంటోలు బాగుపడుతున్నారు, కుష్ఠరోగములు బాగుపడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది, ఈ ఆనవాలన్నీ యోహానుకు తెలియచేయండి. యోహాను శిష్యులు యోహాను దగ్గర పంపిస్తారు. అభ్యంతరపడ్డాడు. చివరిగా యోహాను గారు ఏమయ్యారు తెలుసా అండి? క్రీస్తుకు, ప్రభుకు హతసాక్షిగా మారాడు. పాపాన్ని ఖండించిన పుణ్యానికి ఏం జరిగిందో తెలుసా అండి? యోహాను గారిని చెరసాలు వేయడం మాత్రమే కాదు, యోహాను గారిని చంపించేశారు, అనగా తల కొట్టించేశారు. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూసుకొని ముగించుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. తొమ్మిదవ వచనం, రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణ నిమిత్తము తనతో కూడా భోజనము కూర్చున్న వారి నిమిత్తము ఆజ్ఞాపించాను. బంట్రోతులు పంపి చెరసాలలో యోహాన్ యొక్క తల కొట్టించెను. వాడు అతని తల పల్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి దాన్ని తీసుకొని వచ్చాను. చాలా చివరిగా యోహాను హతసాక్షి అయ్యాడు. కేవలం యోహాను ఆ హేరోదు యొక్క, రాజు యొక్క పాపాన్ని బయట పెట్టిన కారణాన్ని బట్టి ఆమె భార్య అయిన హేరోది, అలాగే తమ కుమార్తె నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు ఆ హేరోదు రాజు ఆ నాట్యానికి ఉప్పొంగిపోయి ఏమి కావాలి అని అడిగితే, అప్పుడంట ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా అండి? ఆ కుమార్తె తల్లి రహస్యంగా పిలిపించుకొని చెరసాలలో బందీగా ఉన్న యోహాను చూసారా, ఆ యోహాను తల తెప్పించమని అడుగో అని ప్రేరేపించినప్పుడు ఆమె చెప్పినప్పుడు హేరోదు గారు ఏమీ చేయలేని పరిస్థితిలో మాటిచ్చాడు గనుక, ఆ సంతోషంలో మాటిచ్చేశాడు గనుక హేరోదు ఆ పని చేయడానికి ఇంకా వెనకాడకపోయాడు. సరే, యోహాను తల కొట్టించాడు అన్నప్పుడు యోహాను ఏమయ్యాడో తెలుసండి? మరణం అయిపోయాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. సంతోషంలో ఎప్పుడు కూడా తొందరపడి మాట ఇవ్వకూడదు. ఏంటండి, లేదా ఆలోచించాల్సి వస్తుందంట. కొన్నిసార్లు ఉప్పొంగిపోతా ఉంటా కదా, మాట ఇచ్చాను, కానీ ఆ మాట నిలబెట్టుకోవడానికి తర్వాత పరిస్థితులు అననుకూలంగా ఉండడు. కాబట్టి సంతోషంలో మాట ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలి. ఈరోజు మాట ఇచ్చేసాడు, ఆ మాట ప్రకారంగా జీవించాలి కనుకనే యోహాను తల కొట్టించేమన్నప్పుడు యోహాను ఏమయ్యాడో తెలుసండి? మరణం అయిపోయాడు. ఎవరి కోసం యోహాను చనిపోయాడో తెలుసండి? దేవుని కోసం, ప్రభు కోసం, ప్రభు యొక్క సువార్త కోసం. సువార్త ప్రకటించి 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 ఆ సువార్త ప్రకటించిన పుణ్యానికి యోహాను చెరసాల వేయబడ్డాడు. యోహాను మరణమయ్యాడు. చూడండి, యోహాను యొక్క జీవితం అంతా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుని కోసమే జీవించాడు, దేవుని కోసమే పరిచర్య చేశాడు, దేవుని కోసం హతసాక్షి అయ్యాడు. ఇటీవల కాలంలో ఒక వైరల్ న్యూస్ మనకి వస్తూ ఉంది. ఏంటో తెలుసా? అమెరికా అనేటటువంటి దేశంలో చార్లీ క్రిక్ అనుకుంటా అనేటటువంటి దైవజనుడు, ఎన్ని సంవత్సరాల దైవజనుడు అంటే 31 సంవత్సరాలు. 31 సంవత్సరాలుగా ఆ దైవజనుడు జీవిస్తూ ఉన్నాడు. దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా బహుధనవంతుడు, భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఎంత ధనవంతుడు అనంటే, అంత ధనం ఉన్నప్పటికీ ధనమును బట్టి కాక దేవుని యొక్క సువార్తను నిర్మోమాటంగా ప్రకటిస్తూ ఉండేవాడు. ఈ చార్లీ క్రిక్ అనేటటువంటి దైవజనుడు అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్కు చాలా ఇష్టమైన వాడు అంటాడు. ఇతడి యొక్క సువార్త ఏంటంటే నాన్ కాంప్రమైజింగ్ గాస్పల్, అనగా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేవాడు, పాపాన్ని ఖండించేవాడు. అతడి యొక్క సువార్తలో మెయిన్ ఏంటంటే అబార్షన్ తప్పు అని నిర్మోమాటంగా ప్రకటించేవాడు. రెండోది హోమోసెక్షువాలిటీ తప్పు అని ప్రకటించేవాడు, ట్రాన్స్జెండర్ తప్పు అని ప్రకటించేవాడు, అలాగే డైవర్సల్ తప్పు అని ప్రకటించేవాడు.
ఈ విధమైనవంతా కూడా అమెరికాలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఏంటి? డైవర్సులు, అబార్షన్లు ఇష్ట ప్రకారంగా చేసుకుంటారు. అబార్షన్లు, పెళ్లి కాకుండానే జరిగినటువంటి పాపాలు, పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధం చేత పాపాలు, డైవర్సులు, ఇవన్నీ కూడా లీగల్ గా చేసేసుకుంటున్నారు అమెరికాలో. కానీ ఇతడు ఒక్కడే, ఎవడి చార్లీ క్రిక్ అనేటటువంటి దైవజనుడు ఒక్కడే వీటన్నిటిని ఖండిస్తూ యవనస్తులందరినీ ప్రభు వైపు తిప్పుతూ ఉండేవాడు. ఒక యూనివర్సిటీకి వెళ్ళేవారు. ఆ యూనివర్సిటీకి వెళ్ళి యవనస్తులందరినీ పోగు చేసి, మీకు ఏ ప్రశ్న ఉందో అడగండి, బైబిల్ ప్రకారంగా నేను జవాబు చెప్తానని, ఎంత కఠినమైన ప్రశ్న అయినా సరే అవలీలగా చక్కగా జవాబు చెప్తా ఉంటే ఆ జవాబుకు ఆశ్చర్యపడి యవనస్తులందరూ చప్పట్లు కొట్టి దేవుళ్ళలోనికి వస్తా ఉన్నారండి. దేవుని సువార్త వ్యాప్తి చెందుతా ఉంటే సైతాన్ మౌనంగా ఉన్నాడండి, మౌనంగా ఉన్నాడు. ఇటీవల కాలంలో, అనగా ఒక 4-5 రోజుల క్రితం జరిగింది ఏంటో తెలుసా అండి? అమెరికా దేశంలో ఒక యూనివర్సిటీలో ఈ దైవజనుడైన చార్లీ క్రిక్ గారు అనేటటువంటి ఈయన ఇలా కూర్చొని, ఒక టెంట్ల దగ్గర కూర్చొని యవనస్తులందరూ ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తా ఉంటే సైతాను చేత ప్రేరేపించబడిన ఒక కుర్రవాడు 21 సంవత్సరాలు ఏం చేశాడు తెలుసా అండి? ఒక టెర్రస్ మీద ఉండి ఈ దైవజనుడిని షూట్ చేశాడు. షూట్ చేయగానే ఈ మెడ దగ్గర ఆ బుల్లెట్ దిగ్గానే బడబడా రక్తం కారిపోయి స్పాట్ డెడ్ అయ్యాడు. 31 సంవత్సరాల వయసులోనే అమెరికా దేశంలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఉన్న యవనస్తులందరినీ ప్రభు వైపు త్రిప్పుతూ వారి పాపములన్నీ కూడా ఖండిస్తూ, వారి పాపములన్నీ కూడా ఒప్పింపజేస్తూ వారిని ప్రభు మార్గంలో నడిపించేటటువంటి దైవజనుడైన చార్లీ క్రిక్ గారిని ఒక 21 సంవత్సరాల యవనస్తుడు ఈ 31 సంవత్సరాలైన ఈ దైవజనుడిని చంపేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అమెరికా దేశమంతా కూడా మొత్తం దుఃఖక్రాంతి అయి ప్రెసిడెంట్తో సైతము పెద్ద కాన్వేతో అతని యొక్క సమాధి కార్యక్రమాన్ని చేశారు. అమెరికా, లండన్, చుట్టుపక్కల దేశాలంతా కూడా ఆ దైవజనుడిని కొనియాడారు, పొగిడారు. ఆ దైవజనుడు ఎవరో చుట్టుపక్కల దేశాలు కానీ, ఇండియా కానీ ఎవరికి తెలియదు. కానీ మరణించిన తర్వాత అందరికీ తెలిసి, దేవుడికి స్తోత్రం. ఎవరి కోసం? ప్రభు కోసం అతడు హతసాక్షిగా మరణించాడు. అలాగే గడిచిన నెలలో మనకి ఒక దైవజనుడు తెలుసు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. ఆయన బ్రతికున్నప్పుడు ఎంతో సువార్త చేశాడు, కానీ చాలా మందికి మాత్రం ఎక్కువ తెలియదు. కానీ మరణించిన తర్వాత తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు ఆ దైవజనుడు కొనియాడారు. ఇప్పటికీ కూడా ఆ యూట్యూబ్లో ఆయన వాక్యాలు విని అనేక మందిని ప్రభువుని తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. అలాగే బాప్తిజం ఇచ్చి యోహాను గారు కూడా ప్రభు కోసమే జీవించారు. యేసుక్రీస్తు ప్రభు కోసమే ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభుకు మార్గములు సరళం చేసేవాడిగా జీవించాడు. మరణము వరకు దేవుని కోసం జీవిస్తూ తన యొక్క జీవితాన్ని యవ్వన వయసులోనే ముగించాల్సి వచ్చింది. సువార్త నిమిత్తము తన ప్రాణాలని అర్పించేశాడు. అనగా సువార్త కొరకు అతను తల తెగ్గొట్టించినప్పుడు ఏమో అనుకున్న మౌనంగానే సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని విడిచాడు. ఇది బాప్తిజం ఇచ్చే యోహాను గురించి యొక్క వాక్యం. ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని మీకు చెప్పడానికి దేవుడు ప్రేరేపించాడంటే, గడిచిన రోజులుగా ఈ యొక్క న్యూస్ వైరల్ అవుతూ ఉన్నప్పుడు నిజంగా ఇది బైబిల్కి కనెక్టెడ్ ఏమైనా ఉన్నదా అని బైబిల్ ధ్యానించినప్పుడు నాకు ఈ బాప్తిజం వచ్చి యోహాను యొక్క చరిత్ర జ్ఞాపకం వచ్చింది. ఆ వాక్యాన్ని మీ ముందుంచాను. కాబట్టి మనం ఖచ్చితమైన మంచి బోధలో మనం పెరుగుతున్నాం. వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించేటటువంటి దైవజనురాలు ఆత్మీయ తల్లి గారు మనకు కాపరిగా ఉండడం మనకు చాలా సంతోషం. ఈ బోధలోనే మనం నాటబడి ఫలిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరముగా మనం జీవించేవారుగా మనం ఉందాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, మీకు వందనాలు. బాప్తిజం ఇచ్చి యోహాను గురించి నాయనా ప్రభువా, మరి ప్రారంభము నుండి ముగింపు వరకు అయ్యా చక్కగా ఈ వాక్యాన్ని మీరు మా అందరికీ అందించినందుకు వందనాలు. బ్రతికున్నాళ్ళు ప్రభువా నీ కోసం బ్రతకాలి, మరణించినప్పటికీ మీకోసమే మరణించాలి. ఇది నాయనా ప్రభువా మీరు కోరుకునేటటువంటి జీవితం. ఈ జీవితమే మేము ఎల్లప్పుడూ కలిగి ఉండకు సహాయం చేయండి. లోకం కోసం కాదు నాయన, మీకోసం జీవించే వారిగా మేము ఉండకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసు ఉపవాస కూడికలు ఈ యొక్క మొదటి కూడిక ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనాలు. అలాగే ప్రభువా సాయంత్రం జరగబోయే కూడిక కూడా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచు. మీకే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.